హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈ రోజు వీడియోలో మన ఊరి గ్రామ దేవత అయినటువంటి అంకమ్మ పోతురాజు స్వామి ప్రతిష్టా మహోత్సవం ముగించుకొని 16 రోజుల పండుగ అయితే వేడుకగా చేస్తున్నారండి. ఉదయం 5 దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క కుటుంబం నుంచి పాలు, బియ్యం, బెల్లం ఇలాంటివన్నీ ఇస్తారు. వాటితోటి ఆలయంలో పాలు పొంగల్ చేస్తారనమాట. అలాగే ఒక్కసారి ఆ స్వామివారి దర్శనం చేసుకుందాం. అలాగే ఊర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా తలా ఒక పిడికెడు వేస్తూ ఉంటారు పాలు పొంగల్ చేసేటప్పుడు. అలా వేస్తే స్వామివారికి స్వయంగా పరమన్నం నైవేద్యంగా పెట్టినంత ఇదిగా వాళ్ళు భావిస్తారు. అందుకని చాలా పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఇక్కడ ఏంటంటే దేవుడికి నైవేద్యంగా తలా ఒక చెయ్యి వేస్తే దేవుడికి స్వయంగా వండి పెట్టినంత తృప్తిగా ఉంటుంది. సో తలా ఒక చెయ్యి అలా వేస్తూ ఉంటారనమాట. కానీ మన ఇంట్లో చేసుకున్న నైవేద్యం కన్నా ఇక్కడ దేవుళ్ళ దగ్గర చేసిన నైవేద్యం ఎందుకంత టేస్ట్గా ఉంటుందో తెలుసండి మీకు. అందులో మన భక్తితో పాటు స్వామివారి ఆశీర్వచనాలు కూడా ఉంటాయి. అందుకే ఆ ప్రసాదం అంత టేస్ట్గా ఉంటుంది. ఎక్కడ మన తిరుపతిలోనైనా సరే ఏ టెంపుల్లో చూసినా అంత అద్భుతంగా ఉంటుంది ప్రసాదం. సో అలా అంత పవిత్రంగా మా ఊర్లో కూడా పరవన్నం ఎప్పుడు చేసినా కానీ నాకైతే చాలా ఇష్టం అండి. మా ఊరు పోతురాజు స్వామి దగ్గర చేసేటటువంటి పరవన్నం నైవేద్యం ఎంత అద్భుతంగా ఉంటుందోనండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఎన్నిసార్లు ట్రై చేసినా, అచ్చం పాలు పోసి ట్రై చేసినా, ఎంత దగ్గరుండి పర్ఫెక్ట్ స్వీట్ వేసినా సరే అంత స్వీట్ అయితే అంత టేస్ట్ అయితే రాదండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అలా నా ఒక్కదానికి అనిపిస్తుందేమో అనుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుంది, చాలా బాగుంది అంటారు. నైవేద్యాలు ఎక్కడ ఏ గుళ్ళో చేసినా కానీ నైవేద్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకదానికి మించి ఇంకొకటి ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇంకొంతమంది భక్తులు తల ఊకుమ్మడిగా అంటే కొంతమంది కలిసి సపరేట్ గా కూడా పాలు పొంగల్ చేసుకున్నారండి. అంటే కొంతమంది మొక్కుకుంటూ ఉంటారు కదా పాలు పొంగల్ చేస్తామని. అలా చాలా మంది అలా పొంగిస్తే మంచిదని చెప్పేసి అలా సపరేట్ గా కూడా పొంగించారు. అందరూ కూడా లేడీస్ అందరూ కూడా వచ్చారండి. చాలా బాగా సంబరంగా చేసుకున్నారు. 16 రోజుల పండగ కూడా ప్రతిష్ఠ అంత వైభవంగా అయితే జరుపుకున్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఆ రోజు మిస్ అయిన వాళ్ళు, ఆ రోజు హడావుడిగా దేవుడు సరిగా చూడకుండా అంటే దర్శనం సరిగా అవ్వని వాళ్ళు ఈ రోజు చాలా అద్భుతంగా జరుపుకున్నారు. చాలా బాగున్నారండి స్వామివారు కూడా. నేను మళ్ళీ వీడియో ఎండింగ్ లో చూపిస్తాను స్వామివారిని. ఈ రోజు అమ్మవారికి అంటే ఆ రోజు బట్టలు అవన్నీ సరిగా అలంకరణ చేసింది అందరూ దర్శించుకోలేరు కదా. సో ఈ రోజు స్వామివారి దర్శనం నేను కంప్లీట్ గా చేయిస్తాను. మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఉదయం పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారండి. ఆ లేడీస్ అందరూ కూడా ఎక్కడికి పనులకి వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అటెండ్ అయ్యారు. చాలా బాగా జరుపుకున్నారు పూజలు కూడా. చూసారు కదా అక్కడ లేడీస్, మా ఊరి లేడీస్ ఎంత యాక్టివ్గా ఉన్నారో. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆడవాళ్ళు ముందుంటారు. అలాగే చిన్నపిల్లలు కూడా ఎవ్వరూ ఏడిపించకుండా చాలా చక్కగా నమస్కారం చేసుకుంటూ దైవ దర్శనం చేసుకున్నారు. పిల్లలు కూడా చూసారు కదా ఎంత క్యూట్ గా ఉన్నారో. పిల్లలు కూడా అల్లరి చేయకుండా ఏడిపించకుండా చక్కగా దర్శనం అయితే చేసుకోవటానికి వచ్చారండి. యూత్ అందరూ కూడా చాలా అద్భుతంగా కోఆపరేట్ చేస్తారు. అలాగే ఇక్కడ వీళ్ళది జగ్గైపేట అండి. ప్రతి ఏడు కూడా కంపల్సరిగా వచ్చేసి ఇక్కడ పాలు పొంగల్ చేసుకునే వెళ్తారు. వాళ్ళు మళ్ళీ సెంటిమెంట్ గా ఈ రోజు కూడా వచ్చేసి 16 రోజుల పండుగ రోజు కూడా వచ్చేసి పాలు పొంగల్ అయితే కార్యక్రమం చేరుకున్నారండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి, చాలా దూరం నుంచి కూడా. ఈ స్వామివారు చాలా శక్తివంతులు అని చెప్పేసి చాలా మంది కూడా ఇక్కడ పాలు పొంగల్ మొక్కులు మొక్కుని వచ్చి పొంగిస్తూ ఉంటారు. అదే రోజు ఇక్కడ జగ్గైపేట బ్యాచ్ కూడా వచ్చేసి వాళ్ళు కూడా భక్తులు పాలు పొంగల్ అయితే చేసుకున్నారు.
అలాగే నందిగాంలో శ్రీశైలం నుంచి పీఠాధిపతులు అయితే విచ్చేశారండి శివాలయానికి. ఆ ఊరేగింపు కూడా డాడీ అటెండ్ అయ్యారు. అది కూడా కొంచెం వీడియో తీశారు. సో మీరు కూడా అది కూడా వీక్షిస్తారని చెప్పేసి తీశాను. అక్కడ కూడా కోలాటం గ్రూప్ పంపించాడు. శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడు కాదంటారు, శివ స్మరణే చెయ్యొద్దంటారు. శివయ్య 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 నీ మాయా, శివయ్య శివయ్య నాకేమి తెలియదయ్యా. పరమా శివుడని నేనంటే, పరమా శివుడని నేనంటే, పాములాడిస్తాడని నిన్నంటారు, పాములాదారుడని నిన్నంటారు. శివయ్య 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 నీ మాయా, శివయ్య శివయ్య నాకేమి తెలియదయ్యా. గరలా గంటుడని నేనంటే, గరలా గంటుడని నేనంటే, గంగిరెద్దురాడని నిన్నంటారు, గంగిరెద్దులు కాస్తాడని నిన్నంటారు. శివయ్య 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 నీ మాయా, శివయ్య శివయ్య నాకేమి తెలియదయ్యా. అలాగే ఇక్కడ షర్ప్ కూడా చేశారు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. బ్రహ్మదేవుడు చట్రాతు పైనయ్యా, చట్రాతు పైనయ్యా, వీరన్న పుట్టారా, వీరన్న పుట్టారా. అలాగే ఇక్కడ కోలాటం ప్రదర్శించడానికి చిన్నారులు సైతం వచ్చారండి. ఇటు చందర్లపాడు, ముప్పాళ్ళ, ఇంకా నాకు సరిగా ఊర్లు అయితే తెలియదండి, కానీ చాలా ఊర్ల నుంచి అయితే పిల్లలు అయితే వచ్చారు. చాలా చక్కగా చేశారు, అద్భుతంగా చేశారు. నేను ఆ వీడియోలో కూడా అయితే చిన్నారులు చాలా యాక్టివ్గా కోలాటాలు అయితే చేశారండి. నేను ఇక్కడ ఈ సాంగ్ డైరెక్ట్గా పెట్టడానికి నాకు యూట్యూబ్లో కాపీ రైట్ పడుతుంది. సో నేను సాంగ్ అయితే రివీల్ చేయలేదండి, కానీ చాలా బాగా చేశారు పిల్లలైతే. ఇక్కడ ఏ సాంగ్ చేశారంటే, అమ్మ బోనాలమ్మ మా తల్లి బోనాలమ్మ, అమ్మ బోనాలమ్మ మా తల్లి బోనాలమ్మ, గోల్కొండ కోటలోన వెలిసావే. అలాగే ఇంకో సైడ్ పెద్దవాళ్ళు కూడా వేశారండి. పిల్లలు ఒక సైడ్, పెద్దవాళ్ళు ఒక సైడ్ వేశారు. నేను చిటికీని తోటే జంటలు పట్టుకొని జోడి పక్క రావాలా. ఓకే, మాలిక్ కట్టి బయటకు వెళ్ళి లోనకు రావాలా. పెద్ద జల్లు, చిన్న జల్లు లోనకు వచ్చి బయటకు వెళ్ళాలి. స్లోగా
బిందె పడకూడదు, అర్థమైందా? మూమెంట్ తప్పుతుంటే చేత ఎడం చేత పట్టుకోవాలి, కుడి చేతుంటే దాంట్లో కొట్టాలి. రెడీ? దాంట్లో మాలిక వచ్చినప్పుడే మాలిక మొత్తం దాంట్లో. ఓకే అమ్మాయి, చిన్నమ్మాయి చూడు, నువ్వు చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఓకే జోడీలు ఉండాలి అందరికి. నువ్వు కూడా లోపలికి వచ్చి తిరుగు, చుట్టూ తిరుగు. ఏది తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రామ దేవతల ఉత్సవ విగ్రహాలండి. 1,30,000 తోటి ఉత్సవ విగ్రహాలు చాలా పవిత్రంగా ఉండాలని చెప్పేసి గ్రామంలో ఊరేగింపుకి ఉత్సవ విగ్రహాలకి తీసుకువెళ్తారు కదా, అంటే మూలవిరాలు రావడానికి వీలు పడదు కాబట్టి అందుకని ఉత్సవ విగ్రహాలని ఇలా కార్యక్రమానికి దగ్గరుండి ఊరేగింపుకు తయారు చేస్తున్నారు. అలాగే స్వామివారిని ఈరోజు సాయంత్రం పూట పూజకి శుభ్రంగా క్లీన్ చేస్తున్నారనమాట. అలా స్వామివారు ఆ రోజు ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ నూతన వస్త్రాలని కట్టి మనకి దర్శనం అనేది చేపిస్తారు. నేను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. వీడియోని అయితే పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమంలో అయితే నేను చెప్తున్నాను కదా, డాడీ కంపల్సరీగా పాల్గొనాల్సిందే. సో డాడీ మళ్ళీ ఒకసారి వెళ్ళి వాటిని క్లీన్ చేసే ప్రాసెస్లో కూడా అలా వెళ్ళారు. అలాగే ఇక్కడ జగ్గేపేట వాళ్ళు పాలు పొంగించడానికి వచ్చారన్నారు కదా మొక్కులు, వాళ్ళు కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చారు. అలాగే పిల్లలైతే ఇంకొంచెం సేపు అయితే వేస్తా అన్నారండి కోలాటాలు. కానీ ఇక్కడ ఏంటంటే నేను సాంగ్ డైరెక్ట్గా పెట్టాను, కాపీ రైట్స్ పడతాయండి, మళ్ళీ చెప్తున్నాను మీకు. అందుకే సాంగ్ ప్లే చేయలేకపోతున్నాను. అలా మ్యూట్లో పెట్టి మీకు అలా ప్లే చేసినా మీరు చూడలేరు. సో నేను ఒక చిన్న సాంగ్ పాడతాను. నమో నమో జయాంకమ్మ తల్లి, నమో నమో శ్రీ పోతురాజు స్వామి, నమో నమో జయాంకమ్మ తల్లి, నమో నమో శ్రీ పోతురాజు స్వామి. బొబ్బెళపాడు జననివి నీవు, వాసవి మాతవు నీవేలే, జగముల నేలు జగదేక మాతవు అంకమ్మ తల్లి పోతురాజు స్వామి. నమో నమో జయాంకమ్మ తల్లి, నమో నమో శ్రీ పోతురాజు స్వామి. కృతయుగమున రేణుక మాతవు, త్రేతాయుగమున జానకివి, ద్వాపరమందు ద్రౌపది నీవు, కలియుగమున కన్యక మాతవు. నమో నమో జయాంకమ్మ తల్లి, నమో నమో శ్రీ పోతురాజు స్వామి. అలాగే ఇక్కడ కమిటీ వాళ్ళండి చాలా యాక్టివ్గా ఉంటారండి. ఇక్కడ ఉన్న వాళ్ళతో ఒకళ్ళ వయసుతో ఒకళ్ళకి ఏమన్నా సంబంధం ఉందండి, కానీ అందరూ కూడా ఒకే ఏజ్ లాగా యూత్ ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూడా కలివిడిగా అందరూ కూడా చాలా బాగా వర్క్ అయితే చేస్తారండి. ఊర్లో దేవుడి కార్యక్రమాలైనా ఏదైనా కూడా కలిసి చేస్తారు. చాలా అద్భుతంగా ఎటువంటి గొడవలు లేకుండా చాలా బాగా చేస్తారండి. చూశారు కదా, చక్కని చిరునవ్వుతో, అంటే స్వచ్ఛమైన చిరునవ్వు అండి, అవి కల్మషం లేనటువంటి చిరునవ్వులతో ఉంటారు మా ఊరు ప్రజలైతే. చూసారు కదా, నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి నవ్వుకుంటున్నారండి. కానీ చాలా మంచి వ్యక్తులండి, చాలా ఓపిక ఉంటుంది, చాలా భక్తి శ్రద్ధలతో ఉంటారు మా ఊరు వాళ్ళైతే. ఎప్పుడు కూడా ఎటువంటి విషయంలో కూడా ఇలాంటి దైవ కార్యక్రమాలు అందరూ కలిసి చేయాల్సినటువంటి కార్యక్రమాలకు చాలా మంది గొడవలు పడుతూ ఉంటారు. కానీ మా ఊర్లో ఇలాంటి వాటికి ఆస్కారమే లేదండి. అలాగే ఇక్కడ మహిళలు కూడా కబడ్డీ అయితే కొంచెం సేపు ఆడారండి. ఇక్కడ కబడ్డీ ఆడటానికి మెయిన్ రీజన్ ఏంటంటే పోతురాజు స్వామి బాలరూపంలో వచ్చి ఇక్కడ కబడ్డీ ఆడటానికి వచ్చే ఇక్కడ వెలిసారు ఈ ఊర్లో. కాబట్టి దానికి గుర్తుగా అప్పుడప్పుడు ఏదన్నా జాతర చేసుకున్నా కానీ, అంటే సమ్మర్లో మనం బోనాలు జరుపుకుంటాం కదా, ఆ బోనాలప్పుడు కానీ ఇలాంటి ఏదైనా దేవుడి కార్యక్రమాలు పోతురాజు స్వామి గుడిలో చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇక్కడ కబడ్డీ అయితే ఆడతారండి. కానీ లేడీస్ ఆడటం చాలా థ్రిల్గా అనిపించింది, చాలా యాక్టివ్గా ఉంటారు. నేను చెప్పా కదా, మా ఊరు ఆడవాళ్ళైనా యూత్ అయినా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా యాక్టివ్గా పాజిటివ్గా ఉంటారండి. చూశారు కదా, ఈ ఆడవాళ్ళందరూ కూడా చాలా పెద్ద వయసు వాళ్ళండి. వాళ్ళంత పిల్లలు అలాగే మనవాళ్ళు కూడా ఉన్నారు. అయినా కానీ ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదండి, ఎందులోనూ తీసిపోరు. ఆడవాళ్ళు అమ్మ అన్నపూర్ణాదేవి, అలాగే ఆదిశక్తి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆడది లేనిది జగతే లేదండి. కాబట్టి ఆడవాళ్ళని గౌరవించండి. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది కూడా అదే. కాబట్టి ఆడవాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేలా చేయండి.
బీపీ బిల్ వేసుకోలేదంటే అమ్మా చెంగు కాలంలో పడుతుంది అలాగే ఇక్కడ కోలాటం కాకుండా వీళ్ళు కబడ్డీ అయిపోయిన తర్వాత సాయంత్రం కాల సంధ్యా సమయంలో పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత అందరూ కూడా చిందేశారండి. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. రాగి బిందె తీసుకొని రమణి నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయేనమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయేనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. ముత్యాల బిందె తీసుకొని ముదితా నీళ్ళకు పోతే, ముత్యాల బిందె తీసుకొని ముదితా నీళ్ళకు పోతే, ముద్దు కృష్ణుడెదురాయేనమ్మో ఈ వాడలోన, ముద్దు కృష్ణుడెదురాయేనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. అలాగే వాళ్ళలో కొంచెం హుషారు పెంచడానికి డాడీ కూడా కొంచెం ఎంటర్ అయ్యారు. అలాగే ఇక్కడ అంకమ్మ తల్లి, పోతురాజు స్వామి అండి. ఈ రెండు అయితే యాక్చువల్గా అప్పుడు నదీ స్నానాలకు వెళ్ళినప్పుడు కలిపేసి రావాలి, కానీ స్వామివారిని అలాగే ఊరికి గుర్తుగా వాటర్లో కలపకుండా ఉంచారండి. తర్వాత ఇప్పుడు ఇవి పోతురాజు స్వామి, అంకమ్మ గ్రామ దేవతలు ప్రతిష్ఠించిన తర్వాత దేవుడి విగ్రహాలండి. స్వామివారిని ముస్తాబు చేసిన తర్వాత వస్త్రధారణ అయిపోయిన తర్వాత మనం ఇలా దర్శనం చేసుకోవచ్చు అనమాట. జై పోతురాజు స్వామి, అంకమ్మ గ్రామ దేవతలకి జై. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాగ దైవ కార్యక్రమాలు ఎన్నో మనం వీక్షించవచ్చు. నెక్స్ట్ అలాగే జై పోతురాజు స్వామి, అంకమ్మ గ్రామదేవత అని చెప్పేసి కనీసం జై పోతురాజు స్వామి అనేనా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అప్పుడు మీకు స్వామివారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళొక్కసారి జై పోతురాజు స్వామి, అంకమ్మ గ్రామదేవతలకి నాతో పాటు మీరు కూడా జై.